హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ మాడి. ఈరోజు నిఫ్టీ చాలా ఫ్లాట్గా మూవ్ అయింది. ఓపెన్ అయింది 25,024 దగ్గర ఓపెన్ అయింది. హై 25,073, 78 ఈజ్ 52 వీక్స్ హై. అక్కడ టచ్ కాకుండా రివర్స్ వచ్చింది. అండ్ 24,973 లో మార్నింగ్ వెళ్ళింది. అక్కడ క్లోజ్ అయింది 25,017 దగ్గర క్లోజ్ అయింది. వెరీ లిమిటెడ్ మూమెంట్ ఆఫ్ ±40 పాయింట్స్. సో ఇట్లా ఉంటే ఏంటంటే నార్మల్లీ ఆల్రెడీ నిన్న వీడియోలో కూడా స్పెసిఫిక్గా చెప్పాను. ఓన్లీ ఇవన్నీ వదిలేసి దాని మీదే చెప్పాను నిన్న. సో ఆప్షన్ బయర్స్కి నార్మల్లీ నష్టం జరుగుతుంటుంది, ఆప్షన్ సెల్లర్స్కి ప్రాఫిట్ ఉంటుంది. ఈరోజు డబుల్ఎండబ్ల్యూఎస్ చేసిన వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉంటారు మన వాళ్ళు. సో ఇక్కడ మనకి ఇంకోటి ఇక్కడ చెప్పాలనుకున్నాను, నిఫ్టీ ఫ్యూచర్స్. ఇక్కడ నేను ఐ జస్ట్ వాంట్ గివ్ ఈ విధంగా రెగ్యులర్గా ఇంక ఇస్తాం అనుకోండి. నిఫ్టీ ఫ్యూచర్ క్లోజ్ అయింది 25,017 దగ్గర క్లోజ్ అయింది. అంటే 7 పాయింట్స్ డిస్కౌంట్లో ఉంది. అందుకనే ఇది నిఫ్టీ పడకుండా మెయింటైన్ అవుతూ వస్తున్నది. పుట్ కాల్ రేషియో 1.11 ఉంది. దట్ ఈస్ ఆల్సో ఇండికేటింగ్ అప్ ట్రెండ్ ఇండికేట్ చేస్తున్నది. సో ఓపెన్ ఇంట్రెస్ట్ 99.65 lakh shares ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. ఎల్లుండి రేపు ఎక్స్పైరీ కాబట్టి దీనికి. సో ఇప్పుడు మనం ఇక్కడ వాచ్ చేసుకోవాలంటే ఎల్లుండి ఎక్స్పైరీ యాక్చువల్లీ ఫర్ నిఫ్టీకి. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే రేపు ఏమైనా బిగ్ మూమెంట్ ఉంటుందా లేదా అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. కానీ దేర్ ఇస్ గోయింగ్ టు బి వెరీ బిగ్ మూమెంట్ ఇన్ నిఫ్టీ అని నేను అనుకుంటున్నాను. ఆ వెరీ బిగ్ మూమెంట్ ఇన్ నిఫ్టీ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకి వెరీ క్లియర్గా మీకు తెలుస్తుంది. నేను చెప్పే మీకు టెక్నికల్ అనాలిసిస్ అంటే స్టాక్స్ వైజ్ అనాలిసిస్ మనం చూస్తుంటాం కదా, మన లైవ్ సిగ్నల్స్, మన టీసీఆర్ స్టాక్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది వాటిని చూసేది మనం అసెస్మెంట్ చేసుకుందాం ఈరోజు. రేపు బిగ్ మూవ్ నాట్ నెసెసర్లీ అప్ సైడ్ అని కాదు. ఇట్ మే బి కొంచెం అప్కైనా వెళ్ళొచ్చు, లేదా అప్పునై భారీగా కిందకైనా వెళ్ళొచ్చు. రెండు పక్కల ఈజ్ పాసిబుల్. సో దాని గురించి ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్ వీడియో. ఒకసారి మీరు చూడండి దీంట్లో ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పని. ఇక్కడ మనం మెయిన్ ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది, మనం ఒకసారి మన చార్ట్ చెక్ చేసుకుందాం. టీసీఆర్ చార్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి మనకి క్లియర్గా దీంట్లో చెక్ చేసుకుందాం. ఫస్ట్ నిఫ్టీ చెక్ చేసుకుందాం మనం. మనందరికీ తెలిసిందే నిఫ్టీ టీసీఆర్ ఇస్ 24,636 అని ఆల్రెడీ 636 అని ఆల్రెడీ తెలిసింది. 636 అని ఇక్కడ ఉంది, 638 యాక్చువల్లీ. అది దాటిన తర్వాత మనకు రావాల్సిన లెవెల్ 24,731. ఇది కూడా మనం కొద్ది రోజులు డిస్కస్ చేసుకున్నాం. నా వీడియో ఎవరైతే ఫాలో అవుతుంటారో వాళ్ళందరికీ క్లియర్గా ఐడియా ఉంటుంది. ఇది 24,731 నేను చాలాసార్లు చెప్పడం మీరు వినే ఉంటారు. దాని తర్వాత పైకి రావాల్సింది 24,826కి రావాలి అని చెప్పాను. అక్కడికి కూడా వచ్చింది. అది కూడా దాటిన తర్వాత 25,102కి రావాలి. అది అక్కడికి వెళ్ళేదని ట్రై చేస్తున్నది. కానీ ఇన్ ద మెయిన్ టైం 25,078 52 వీక్స్ అయ్యింది కాబట్టి అక్కడి వరకు వెళ్ళకుండా దాని నుంచి కొంచెం కిందకు వచ్చింది ఫర్ మన టీసీఆర్ లెవెల్స్ డిస్కషన్లో. ఇక్కడ మనం నిఫ్టీ వైజ్ ఇంట్రాడే చూసుకుంటే ఈరోజు ఓపెన్ అయింది 25,024 అని చెప్పా కదా. ఓపెన్ అయిన తర్వాత ఏమైంది, నేరుగా కిందకు వచ్చింది. కిందకు వచ్చి ఓపెన్ దగ్గర నుంచి 24,967 అక్కడ టచ్ అవ్వాలి. అక్కడ వరకు కాకుండా 24,973 వరకు వచ్చి అక్కడ నుంచి 25,024 దగ్గరకు వచ్చింది. ఆల్మోస్ట్ 11 వరకు అక్కడే ఉండి లాస్ట్ 11 నుంచి కొద్దిసేపు ఇక్కడ ఫర్ నాట్ ఈవెన్ 1 hour, హాఫ్ అన్ అవర్ వరకు 25,073 వరకు వెళ్ళి అక్కడ నుంచి త్రూఅవుట్ ద డే కదలకుండా ఉన్నది త్రూఅవుట్ ద డే. సో రేపు కానీ బై ఎనీ ఛాన్స్ ఓపెనింగ్గా కానీ మీకు కానీ 25,102 వరకు కానీ ఓపెన్ అవుతుందా లేదా అనేది ఒకసారి చూసుకోవాల్సి వస్తుంది మనం. లేదా ఒకవేళ 52 వీక్స్ హై దగ్గర ఓపెన్ అయ్యి లేదా ప్లస్ 40-50 పాయింట్స్ ఓపెన్ అయ్యి కొంచెం కిందకి వెళ్ళి పైన 25,102 టచ్ అయిన తర్వాత అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఎక్కువ ఉంటుంది. అది మీరు చూసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు దాన్ని ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అనే దానికి మనకు ఒకసారి మనం స్టాక్స్ అనాలిసిస్ చేసుకుందాం. మన స్టాక్స్ ఎలా ఉన్నాయి, అసలు ఏంటి, వాటి కండిషన్ ఏంటి అనేది మీకు ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇవి మన నిఫ్టీ స్టాక్స్ మనం చూస్తున్నది. ఇక్కడ మీరు చూస్తున్నది నిఫ్టీ స్టాక్స్. దీంట్లో చూడండి మనకి మెయిన్ నిఫ్టీలో మనకి అందరికీ తెలిసిందే రిలయన్స్ ఫస్ట్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, అది బ్యాంక్స్ దాంట్లో ఉంది కాబట్టి ఇక్కడ మన రిలయన్స్, టీసీఎస్, ఇన్ఫీ చెక్ చేసుకుందాం. రిలయన్స్ మీకు 3,000 దగ్గర క్లోజ్ అయింది ఈరోజు. అది హై టచ్ అయింది 3,026 వరకు టచ్ అయింది. అక్కడి నుంచి రివర్స్ వస్తున్నది. 3,021 బ్రేక్ అయ్యి 3,000 దగ్గరికి వచ్చింది. రేపు 3,021 క్రాస్ అవుతుందా లేదా అన్నది క్వశ్చన్. అది కానీ క్రాస్ కానీ కాకుండా ఉంటే కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది కానీ కిందకి వెళ్తే నిఫ్టీని కిందకి తీసుకుపోయే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది.
ఇది మనం చెక్ చేసుకోవాల్సింది రేపు ఫస్ట్ పాయింట్. తర్వాత టీసీఎస్ అది కూడా 4504 దగ్గర నుంచి కిందగా బ్రేక్ అయ్యి అక్కడి నుంచి సెల్ చూపిస్తున్నది మన దాంట్లో. అక్కడ నుంచి 4455 దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నది, 4497 దగ్గర క్లోజ్ అయింది. ఇది ఒకటి. దీనికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్ఫీ అది ఆల్రెడీ 1916 దగ్గరికి వెళ్ళేదని ట్రై చేస్తున్నది, 1895 దాటింది, 1916 దగ్గర వెళ్ళేదాన్ని ట్రై చేస్తుంది. అది ఎనీ ఛాన్స్ రేపు కానీ ఓపెనింగ్ అక్కడ కానీ ఓపెన్ అయితే ₹16 అప్ కానీ ఓపెన్ అయ్యి కానీ రివర్స్ కానీ వస్తే మాత్రం కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఈ 3 స్టాక్స్ కానీ రేపు కానీ, ఎందుకంటే ఇవి 3 స్టాక్సే కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తూ వస్తున్నాయి అలాంగ్ విత్ ఐసిఐసిఐ బ్యాంక్. ఈ 4 స్టాక్సే నిఫ్టీని లిఫ్ట్ చేస్తూ వస్తున్నాయి కంటిన్యూస్గా. ఈ 3 కానీ 4 కానీ ఇలా ఇవి కాకుండా కొన్ని చిన్న వెయిటేజ్ ఉన్న స్టాక్స్ లైక్ ఆటో సెక్టర్ కానీ మెటల్ సెక్టర్ కానీ ఇటువంటి కొన్ని ఉంటాయి ఆల్రెడీ. లైక్ ఎల్ఎన్టీ పైన చూడండి, మీకు ₹60 అప్పు ఉంది ఈరోజు. అది కూడా 3709 దగ్గర ఉంది ఆల్మోస్ట్. అది కూడా రివర్స్ దగ్గరే ఉంది. థర్డ్ లెవెల్ ఆఫ్ టీసీఆర్ అంటే అది రివర్స్ కంపల్సరీగా అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఎల్ఎన్టీ కూడా 3709 దగ్గర ఉంది. ఇవన్నీ ఇండికేషన్స్ ఏం చెప్తున్నాయంటే, నేను కొన్నిసార్లు మీకు స్టాక్స్ బౌన్స్ లెవెల్ దగ్గర ఉన్నాయని చెప్తుంటా కదా. మొన్న ఐసిఐసిఐ బ్యాంక్ చెప్పాను మీకు 1160 దగ్గర ఉంది, అది బౌన్స్ లెవెల్ దగ్గర ఉందని చెప్పాను. అక్కడి నుంచి చూడండి దగ్గర ఆల్మోస్ట్ 40 పాయింట్స్ 50 పాయింట్స్ పెరిగిపోయింది ఆల్మోస్ట్ ఐసిఐసిఐ బ్యాంక్. నేను చెప్పి 2 డేస్ కాలేదు, మీకు చెప్పి ఆల్రెడీ 3 డేస్ కాలేదు చెప్పి. అది చూడండి 3 డేస్లో దగ్గర ₹60-70 పెరిగిందంటే ఇమాజిన్ చేసుకోండి అది ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుంటుంది, ఎంత యాక్యురేట్గా మనకు వస్తుంటాయని. ఇప్పుడు ఈ టీసీఆర్ లెవెల్ థర్డ్ లెవెల్ ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ నుంచి కానీ రివర్స్ కానీ అయ్యాయి అనుకోండి, అప్పుడు మార్కెట్ ఎలా ఉంటుంది. సో ఇవన్నీ ఇండికేషన్స్ ఏమి ఇస్తాయంటే మనకు ఏ బిగ్ మూవీస్ కమింగ్ అప్ టుమారో ఎస్పెషల్లీ అని చెప్పని ఇవన్నీ ఇండికేషన్స్ ఫర్ నిఫ్టీకి. ఇప్పుడు మనం చెక్ చేసుకోవాల్సింది మనకి బ్యాంక్ నిఫ్టీ చెక్ చేసుకుందాం. మన బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. మనకు ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఈరోజు బాగానే మూవ్ అయింది. యాక్చువల్లీ 400 పాయింట్ వరకు నియర్లీ మూవ్ అయింది. డేలో టచ్ అయింది, అంటే డేలో ఓపెన్ అయింది 51,214 దగ్గర ఓపెన్ అయింది. హై టచ్ అయింది 51,404 టచ్ అయింది. లో టచ్ అయింది 50,938 టచ్ అయింది. క్లోజ్ అయింది 51,278 దగ్గర క్లోజ్ అయింది. సో ఇప్పుడు ఇది ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం చెక్ చేసుకుందాం. దానికన్నా ముందు దీని ఫ్యూచర్స్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం. ఫ్యూచర్స్ 21,256, ఇది కూడా 278 and 256 అంటే 22 పాయింట్స్ డిస్కౌంట్లో ఉంది. ఇది పుట్ కాల్ రేషియో 0.83 ఉంది. నార్మల్లీ పుట్ కాల్ రేషియో 0.83 అంటే మీ అందరికీ నేను ఇప్పటికి చాలాసార్లు చెప్పుకుంటాను వీడియోలో, అది డౌన్ ట్రెండ్ ఇండికేట్ చేస్తున్నది అని చెప్పని. సో ఓపెన్ ఇంట్రెస్ట్ 20.5 lakh shares ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది దీంట్లో. ఇది జనరల్గా మన ఓవరాల్ బ్రీఫ్ అబౌట్ బ్యాంక్ నిఫ్టీ సంబంధించింది. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ చూసుకుందాం. మనం ఇచ్చే ట్రెండ్ లెవెల్ చార్ట్స్ ఏవైతే ఉన్నాయో మన సబ్స్క్రైబర్స్కి ఇస్తుంటాం కదా, ఇవి చార్ట్స్ ఉన్నాయి విత్ టీసీఆర్ లెవెల్స్ ఉన్నాయి కదా, వీటిలో ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం చెక్ చేసుకుందాం. దీని చూడండి టీసీఆర్ చార్ట్ చూడండి. సో మనకి ఫస్ట్ ఇక్కడ అప్ ట్రెండ్ మొదలైంది 50,684. ఇది చాలాసార్లు మీకు చెప్పాను నేను. అది దాటిన తర్వాత మీకు పైకి వెళ్ళాల్సింది 50,879. ఇది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. 51,074 ఇది కూడా మనం చాలాసార్లు మొన్న కూడా మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. అది దాటి పైకి వెళ్ళింది. ఈరోజు హై టచ్ అయింది 51,404 టచ్ అయింది. అది ఫైనల్ టచ్ అవ్వాల్సింది 51,641. సో అక్కడికి వెళ్తుందా వెళ్ళదా అన్నది క్వశ్చన్. యాక్చువల్లీ ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొంచెం సపోర్ట్ చేసింది కాబట్టి 51,404 వరకు వెళ్ళింది. ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ టీసీఆర్ క్రాస్ అయ్యి దానికన్నా పైకి వెళ్ళింది కాబట్టి కొంచెం పైకి వెళ్ళింది. తర్వాత మళ్ళీ కిందకి వచ్చేసింది. అంటే ఇట్ హెస్ కమ్ డౌన్ అండ్ క్లోజ్ ఫ్లాట్. ఇక్కడ మనకి ఇంట్రాడే చూసుకుంటే మనకు 51,214 దగ్గర ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ లెవెల్కి ఎక్కడికి వస్తుంది చూసుకోండి, 51,096కి రావాలి వచ్చింది. అది కూడా బ్రేక్ అయ్యి 50,944 దగ్గరికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళింది. అక్కడి నుంచి బౌన్స్ అయ్యి నేరుగా వితిన్ 20 మినిట్స్లో 15 మినిట్స్లో అది ఓపెన్ దగ్గరికి వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి అంతే ఈక్వల్ ఫాస్ట్గా బ్రేక్ అయ్యి లో 2 వరకు వచ్చింది. 50,944 దగ్గర వరకు వచ్చి అక్కడి నుంచి చూడండి ఆల్మోస్ట్ 51,396 ఇన్ నాట్ ఈవెన్ హాఫ్ అన్ అవర్లో అంత ఫాస్ట్గా పెరిగిపోయి అక్కడి నుంచి త్రూ అవుట్ ది డే మళ్ళీ యాజ్ యూజువల్ కదలకుండా కూర్చొని త్రూ అవుట్ ది డే. సో ఇప్పుడు రేపు దీనికి బిగ్ మూమెంట్ ఉంటుందా ఉండదా, అప్ సైడ్ డౌన్ సైడ్ అనేది మనం డిస్కస్ చేసుకోవాలి. చెప్పంటే మనం అగైన్ మన స్టాక్స్ చూసుకోవాల్సి వస్తుంది. అసలు ఈ స్టాక్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం ఒకసారి దీంట్లో చెక్ చేసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ ఎలా ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీకి మీ అందరికీ తెలిసిందే ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఈ రెండు చాలా కీ స్టాక్స్. మీరు ఫస్ట్ కింద హెచ్డిఎఫ్సి బ్యాంక్ చెక్ చేసుకుందాం. ఫస్ట్
చూడండి ఇక్కడ ఉంది కదా లాస్ట్ ఆ రోజు అది 1638 దాని టీసీఆర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ది. ఈరోజు అది దాటి 1647 వరకు వెళ్ళింది. ఓపెన్ అయింది 1643 దగ్గరికి ఓపెన్ అయింది. అది దాటి 1647 వరకు వెళ్ళింది. అక్కడి నుంచి మళ్ళీ వచ్చి 1637 దగ్గర డౌన్లో క్లోజ్ అయింది. ఇది ఎప్పుడైతే 1647 వరకు వెళ్ళిందో అప్పుడు మాత్రమే మీకు బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 51,400 వరకు వెళ్ళింది. ఫిన్ నిఫ్టీ అయితే ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ కన్నా ఎక్కువ పరిగిస్తుంది అది ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి. అలానే మీకు ఐసిఐసిఐ బ్యాంక్ అని చూసుకుంటే మీకు 1226 దగ్గర అది క్లోజ్ అయింది. మీకు అది 1227 వచ్చి దాని TH3 అని రాసిన కదా టీసీఆర్ థర్డ్ లెవెల్ అది. అది చాలా డేంజరస్ లెవెల్. అక్కడి నుంచి సడన్లీ కిందకు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది దాటితే బాగా పెరిగే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మీరు అంటారు కదా, చాలామంది మీరు వింటుంటారు కదా మార్కెట్లో బ్రేక్అవుట్స్ అని చెప్పని. ఇది దాటితే బ్రేక్అవుట్ అనదర్ 40-50 పాయింట్స్ పెరిగే అవకాశం ఉంటుంది. కానీ దాటుతుందా లేదా, రేపు దాటుతుందా లేదా అన్నది క్వశ్చన్. నార్మల్లీ ఇక్కడ నుంచి ఒకసారి ఆ లెవెల్కి రెస్పెక్ట్ ఇస్తే కిందకు వచ్చే అవకాశం ఉంటుందేమో అనుకుంటున్నాను. సో రేపు ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది మీరు చెక్ చేసుకోండి. ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ టీసీఆర్ కన్నా పైన కానీ ఓపెన్ అయ్యి ఒక 7-8 పాయింట్లు ఓపెన్ అయితే, ఇది కింద కానీ ఓపెన్ అయితే మళ్ళీ మార్కెట్ రేపు కూడా ఈ బ్యాంక్ నిఫ్టీ కదిలే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలాసార్లు మీకు చెప్పాను, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్లస్లో ఉంటే ఐసిఐసిఐ బ్యాంక్ నెగిటివ్లో ఉంటే కదలదు, అలానే రివర్స్ ఉన్నా సరే కదలదు. సో ఇవి మనం చూసుకోవాల్సింది. ఇక్కడ చూడండి, ఈ స్క్రీన్ మీరు కానీ చూస్తే మన బ్యాంక్ నిఫ్టీ స్టాక్ స్క్రీన్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ సెల్ ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్ సెల్ ఉంది, ఎస్బీఐ సెల్ ఉంది, ఇండస్ఇండ్ బ్యాంక్ సెల్ ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ సెల్ ఉంది, కోటక్ బ్యాంక్ ఒకటి బై ఉంది, యాక్సిస్ బ్యాంక్ బై ఉంది. అవుట్ ఆఫ్ 6 స్టాక్స్లో ఆల్మోస్ట్ 4 స్టాక్స్ ఆర్ సెల్, ఓన్లీ 2 స్టాక్స్ ఆర్ ఇన్ బై ఉన్నాయి. సో రేపు దీంట్లో మొమెంట్ వస్తుందా లేదా అంటే మొమెంట్ బాగానే రావాలని అనుకుంటున్నాను. నేను అనుకుంటున్నాను 0.83 పుట్ కాల్ రేషియో ప్లస్ రేపు దీని ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి దేర్ ఇస్ గోయింగ్ టు బి బిగ్ మూమెంట్ ఉంటుందేమో నేను అనుకుంటున్నాను. రేపు అది అప్ సైడ్ డౌన్ సైడ్ అనేది ఓపెనింగ్ అయిన తర్వాత మనం డిస్కస్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఆల్రెడీ టీసీఆర్ చార్ట్ ప్రకారం చూస్తే మాత్రం అది 51,600 వరకు వెళ్ళాలి కాబట్టి అక్కడి వరకు వెళ్తుందా లేదా అక్కడి నుంచే రివర్స్ అయి వచ్చేస్తుందా అన్నది మనం ఒకసారి చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఉన్నది 51,278. ఇక్కడ నుంచి ఏమైనా ఓపెన్ అయిన తర్వాత కొంచెం అప్ ఓపెన్ అయ్యి రివర్స్ వస్తుందా లేదా ఓపెనింగ్ డౌన్ ఓపెన్ ఉందా అనేది బేస్డ్ ఆన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఈ రెండింటి మీదే బేస్ అయి ఉంటుంది. ఇది మీరు చెక్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఇప్పుడు మనం చెక్ చేసుకోవాల్సింది, ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ చెప్పాను కదా మీకు, లాస్ట్ మనం చూసుకోవాల్సింది మన ఆటోమేటెడ్ బైసెల్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో నిఫ్టీ, సెన్సెక్స్, మిడ్ క్యాప్ నిఫ్టీ మేము ఒకటే షీట్లో ఇస్తుంటాము. మీరు డైరెక్ట్గా చూసుకుంటూ ఉండొచ్చు. లెఫ్ట్ సైడ్ ఏమో సిగ్నల్స్ ఉంటాయి, రైట్ సైడ్ ఏమో మీకు ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఏ ఆప్షన్ ముందు వస్తుంటుందో లిస్ట్లో దాని కానీ మీరు కానీ బై చేస్తే చాలా మటుకు మనీ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఈరోజు మార్నింగ్ ఏమైందంటే ఫిన్ నిఫ్టీ మార్నింగ్ పుట్ ఉన్నది 10 నిమిషాలు ఉండింది, 5 నిమిషాలు కూడా లేదు పుట్ బై ఉన్నది. బై విత్ ఇన్ నో టైం బాగా బైలో కూడా రీజనబుల్గానే పెరిగింది. బట్ ఇమీడియట్లీ సెల్ కింద కన్వర్ట్ అయింది. సెల్ ఎంత పెరిగిందో ఇమాజిన్ చేసుకుంటే అది చాలా ఎక్కువ షార్టప్ అయిపోయి పెరిగిపోయింది. అది మీరు వాచ్ చేస్తే మనకి ఇక్కడ చెక్ చేసుకోండి మీరు, ఎస్పెషల్లీ ఫిన్ నిఫ్టీ నేను మాట్లాడుతున్నది మీతోటి. ఫిన్ నిఫ్టీ పుట్ ఎక్స్పైర్ అయిపోయింది. కాల్ చూడండి, మీకు మార్నింగ్ అది ఆల్మోస్ట్ 50 రూపాయలు 60 రూపాయలు ఉన్నది మన దాంట్లో సిగ్నల్స్ వస్తున్నప్పుడు. అది చూడండి దగ్గర ఎన్ని టార్గెట్లు రీచ్ అయిందో చూడండి, ఆల్మోస్ట్ 19 టార్గెట్స్ అని చెప్తున్నది. ఇది ఎంత ఇదో నాకు తెలియదు, చాలా వాలటైల్గా ఉంది. ఒక స్టేజ్లో అది కంటిన్యూస్గా టార్గెట్స్ రీచ్ అవుతూ వస్తూ ఉన్నది. ఆల్మోస్ట్ 279 రూపీస్ దాన్ని క్లోజ్ అయింది. అంటే ఒక 50 రూపాయలది 270 రూపాయలు అంటే ఇమాజిన్ చేసుకోండి. అది కూడా వదిలేసిన 137 రూపీస్ దగ్గర ఓపెన్ దాటిన తర్వాత తీసుకున్నా సరే అక్కడి నుంచి ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది ఇది ఫిన్ నిఫ్టీ ఆప్షన్. లెఫ్ట్ సైడ్ చూస్తే మీకు ఫిన్ నిఫ్టీ చాలాసేపు బై ఉన్నది, పొద్దున్న నుంచి డౌన్లో బై ఉన్నది, తర్వాత లాస్ట్లో సెల్ కిందకి వచ్చింది కాబట్టి ఆప్షన్ తగ్గిపోయింది. సో ఇది మన దీనికి సంబంధించింది, ఈ లైవ్ సిగ్నల్ సంబంధించింది. ఇక మన WMWSకి సంబంధించి నేను ఆల్రెడీ మన టూల్ పెట్టినాను. అది దాంట్లో మీకు ఈరోజు WMWS దీంట్లో మా టూల్లో అది ఇండికేట్ చేసింది మీకు 23,600 కాల్ అండ్ 23,200 పుట్ ఏదో సెల్ చేసింది, ఇండికేట్ చేసింది అది కానీ మీరు చూస్తే WMWS రేంజ్ కానీ తీసుకొని మార్నింగ్ మీరు వదిలేస్తే అసలు మీరు ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఎండ్ ఆఫ్ ది డే మీ అకౌంట్లో ప్రాఫిట్ వచ్చేస్తుంది. ఎండ్ ఆఫ్ ది డేకి మీ అకౌంట్లో ప్రాఫిట్ ఆటోమేటిక్గా జమ అవుతుంది. ఎందుకంటే ఆ ఇచ్చే రేంజ్ ఎలా ఉంటుందంటే రేంజ్ 99% దాటదు. 1% దాటినా మీకు పైన సపోర్ట్కి
ఇంకో లెవెల్ ఆల్రెడీ ఉంది కాబట్టి ట్రేడింగ్ అనేది ఎస్పెషల్లీ షార్ట్ స్ట్రాంగిల్ షార్ట్ స్ట్రాటజీ చేసేవాడికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇది అబౌట్ ఓవరాల్గా మన మార్కెటింగ్ రేపు సంబంధించింది. సో ప్రిపేర్ సైకలాజికలీ ఫర్ ఏ రీజనబుల్ గుడ్ మూవ్ టుమారో. అండ్ మా లైవ్ బేసిస్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా చార్ట్స్కి మీరు సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉన్నా మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు యూ ఇన్ ద కమింగ్ డేస్. థ్యాంక్ యూ. మేము యుఎస్ మార్కెట్ సంబంధించి నిఫ్టీ డవ్, నాస్డాక్, S&P 500 అండ్ డవ్ ఈటీఎఫ్స్ ఉంటాయి. డవ్కి, నాస్డాక్కి, S&P 500కి వాటికి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఉంటాయి. ఆ ఈటీఎఫ్ని బేస్ చేసుకొని ఎక్కువ ఆప్షన్స్ ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది. డవ్కి వచ్చి డిఐఏ అని చెప్పని, నాస్డాక్ వచ్చి క్యూక్యూక్యూ అని చెప్పని, S&P 500కి వచ్చేదను SPY అని చెప్పని ఈ 3 ఉంటాయి. వాటిలోనే ఎక్కువ మన ఆప్షన్స్ యూఎస్లో ఆప్షన్స్ ట్రేడ్ చేసే వాళ్ళందరూ దాంట్లోనే ఎక్కువ ట్రేడ్ చేస్తుంటారు. ఆ 3 ఈటీఎఫ్స్లోనే ఎక్కువ ట్రేడ్ చేస్తుంటారు. నేను డైలీ ఆ వీడియో పెడుతున్నాను బికాస్ నన్ను కొంత ఫ్రెండ్స్ అడిగారు, వేరే వాళ్ళు అడిగారని చెప్పని నేను పెడుతూ వస్తున్నాను. అది మీరు కూడా చూసుకున్నారంటే మీకు చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు నైట్ యూఎస్ ఏమైంది ఆ టెన్షన్స్ ఉండవు మీకు. డేటా గురించి వేరే వాళ్ళు ఏం చెప్పినా సరే మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏ డేటా అయినా అట్ ద ఎండ్ మార్కెట్కే కదా మెయిన్ ఇంపార్టెంట్. మార్కెట్లో ఏం చెప్పింది అనే దాన్ని బేస్ చేసుకుని మార్కెట్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది అట్ ద ఎండ్ ఎవరికైనా కావాల్సింది. కాబట్టి మీరు మా వీడియో డైలీ చూసుకోండి, మీకు ఫుల్ ఐడియా వస్తుంది యూఎస్ మార్కెట్స్ ఎలా ఉంటాయని చెప్పని. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాడి ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ us. థ్యాంక్ యూ.